అసలు మా ఇంట్లో నన్ను ఎంత దారుణం అంటే, "నువ్వు దేనికి పనికిరావు, ఏ పని చేయవు, దేనికి ఉపయోగపడవు, ఇంట్లో కానీ 3 పూటలు మేపాలంటారు." ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఒక గిన్నెలోను పంచపక్షి పరమాన్నాలన్నీ పెట్టేసి, ఇలా నోరు చాపుకొని కూర్చుంటే అన్నీ నోట్లోకి ఇలా వెళ్ళిపోతాయేంటి అట్లంతది అది కూర్చుంటే ఇలాగా? చెయ్యి పెట్టాలి, కలపాలి, ఎందులో ఎంత క్వాంటిటీ ఏసుకోవాలో చూసుకోవాలి, ఉప్పు ఎంతెయ్యాలి అన్నీ చూసుకోవాలి, దాన్ని ముద్దల కింద కలపాలి, తినాలి, నవలాలి, మింగాలి, మళ్ళీ వాటర్ తీసుకోవాలి, వాటర్ ఎంత తాగాలో చూసుకోవాలి. ఎంత పని ఏళ్ళు పని జేయాలి, చేతులు పని జేయాలి, నోరు పని జేయాలి. అసలు ఆ ఫుడ్ స్మెల్ వస్తుంది చూడంటే ముక్కు పని చేయాలి. ఆ ఫుడ్‌ని చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు పని చేయాలి. లేకపోతే అదంతా మొత్తం అంతా గత్తరైపోద్ది కదా! కంఠం పని చేయాలి, నాలుక పని చేయాలి టేస్ట్ ఎలా ఉందో చూడంటే. అంతకన్నా మించి పళ్ళు పని చేయాలి, నవలాలి. ఎంత పని. ఆ! తినడం కూడా ఒక పనే కదా! ఇలా కూర్చుంటే అన్నీ లోపలికి వెళ్ళిపోవు కదా! ఎంత పని ఎయ్యాలి తినాలన్నా సరే. అన్ మా అత్త ఎంత పని చేస్తున్నా సరే, ఏ పని చేయవు, ఏ పని చేయను తినడం తప్పితే అంటే తినడం కూడా పనే కదా!